రోమీయుల పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 14 వరకు చదువుకుందాం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, కానీ విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, కానీ విశ్వాసము వలనైనా నీతి మూలముగానే కలిగాను. కరెక్టే, తీర్పు తీర్చవచ్చు. అది తప్పు, అది రాంగ్, కరెక్టే. మరి కరెక్టే, నువ్వు చెప్పేదే రైట్. మరి నీవు లోకంలో ఎంతవరకు నీ ఆశీర్వాదాన్ని అధిగమించావు? అంటే ధర్మశాస్త్ర వాక్యం ద్వారా వచ్చిందా, కృపావాక్యము ద్వారా వచ్చిందా? కృపావాక్యము ద్వారా వచ్చింది. సో కృప నుంచి వచ్చేది కూడా నీతిగా చేస్తుంది, అవునా? ధర్మశాస్త్రము కూడా నీతే, కృప కూడా నీతే. అయితే ఇక్కడ వాగ్దానాలు ఎలా నెరవేరుతాయి అంటే విశ్వాసము వలనైనా నీతి మూలంగా. మరి ఎలాగ బ్రదర్? మరి ఈ నీతి మూలంగా అయితే మరి అందరూ తప్పులు చేస్తారు కదా, ఎవరో పరిశుద్ధంగా ఉండరు కదా. ఒక విధంగా చెప్తే కృపావాక్యము ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుంది, ధర్మశాస్త్రము చేయలేని దాన్ని చేస్తుంది. అలాగని ధర్మశాస్త్రం చెడ్డదా? కాదు. ఎంత మంచిది? నువ్వు పాటించలేనంత మంచిది, నిన్ను నీతిమంతుడిగా తీర్చలేనంత మంచిది ధర్మశాస్త్రం. చెడ్డదా? అందులో చెడ్డదానికి అసలు అనడానికి లేదు అసలు అందులో. ఎందుకంటే అన్నీ కూడా ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు ఉంటుంది. ధర్మశాస్త్రం చదవకూడదా? చదవాలా. ఎందుకంటే ధర్మశాస్త్రం లేకపోతే కృప లేదు. దెర్ ఈజ్ నో గ్రేస్. ధర్మశాస్త్రం అనేది తెలుసుకోవాలి. ప్రతి చిన్నపిల్లలకి దాన్ని చదవాలా, నేర్చుకోవాలా, కంఠస్థం రావాలా. అది నేర్చుకోవడానికి నువ్వు ప్రయాసపడాలా. అది చేయలేనప్పుడు దేవుడు నీకు కృప ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ 10 ఆజ్ఞలు ఉంటే దేవుడిని ద్వారా 100 ఆజ్ఞలు నెరవేరుస్తాడు. గాడ్ కెన్ మేక్ యూ ఫాలో 100 laws బై గ్రేస్. పక్కన చెప్పండి, కృప నీ చేత 100 ఆజ్ఞలు పాటించేటట్టు చేస్తుందని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏది పవర్ఫుల్? గ్రేస్ ఈజ్ నాట్. కృప నేను ఏదో చేసేయమని, తప్పులు చేయమని కాదు. కృపావాక్యము నీ చేత 100 ఆజ్ఞలు పాటించేటట్టు చేస్తుంది. దట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే గ్రేస్ ఇన్వాల్వ్స్ పవర్ టు ట్రాన్స్ఫార్మ్. లా మే నాట్ ఇన్వాల్వ్ ద పవర్ టు ట్రాన్స్ఫార్మ్. ఆల్రైట్, చూద్దాం. ధర్మశాస్త్ర వలనైనా మూలంగా కలగలేదు, కానీ విశ్వాసము వలనైనా నీతి మూలంగా కలిగాను. కృప ఏమంటుందంటే ముందు నువ్వు నమ్మేయాల. ఏమంటుంది? ముందు నమ్మేయాల. ఏమని ఉంటుందంటే రోమీయుల్లో ఒకసారి 4 చదువమ్మా. పని చేయవానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన మొదటి నుంచి కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికెనని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. చదవమ్మా. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే క్రియల మూలముగా ఎవరు విశ్వాసము నీతిమంతులుగా తీర్చబడరు. కానీ అబ్రహాము ఏం చేశాడంట? అసలు తన ఫ్యూచర్ ఏంటో, ఎన్ని పొరపాట్లు చేస్తాడో ఏం తెలీదు. కానీ ఎప్పుడైతే దేవుడిని ఆశీర్వదిస్తానని అన్న మాట అబ్రహాము నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడ్డది. నేను నిన్ను గొప్ప చేస్తాను, అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు, నీవు అనేకులను ఆశీర్వదిస్తాను. చూడండి, నీ అంతా నువ్వే కష్టపడి సంపాదించుకున్నావు అనుకో, ఎవరికి పైసా పెట్టలేవు. దేవుడిచ్చాడు అనుకో, దేవుడిచ్చాడని నమ్మే వ్యక్తి ధారాళముగా ఇవ్వగలడు. ఓన్లీ ఎ గాడ్ గివెన్ మ్యాన్ కెన్ గివ్. అందుకే అబ్రహాము దేవుడి నుంచి పొందుకున్నాడని ఇస్సాకుని నమ్మాడు కాబట్టి ఇస్సాకుని ఇవ్వడానికి రెడీ అయ్యాడు. చూద్దాం. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అంటే అబ్రహాము మరి క్రియలు లేకుండా భ్రష్టుడైపోయాడా? యాకోబులో అంటాడు, అబ్రహాము క్రియారూపముగా కూడా అతని విశ్వాసము దృఢపట్టబడ్డది. కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ఈ విశ్వాసానికి, కృపావాక్యములో నిజముగా నమ్మే విశ్వాసికి
తప్పకుండా క్రియలు ఉంటాయి. సద్వినియోగపరిచేవాడు అన్నిటిని సద్వినియోగపరచుకుంటాడు. మరి అబ్రహాం ఇంకా మరి హగర్తో పొరపాటు చేశాడు, సారా నా భార్య కాదని తెలిసి అంటే తెలివైన అబద్ధం ఆడాడు. ఏం అబద్ధం అది? తెలివైన అబద్ధం. చెల్లే కదా. సో కానీ అది అబద్ధమా కదా? దట్ స్టిల్ ఎ లాయ్. మరి 2 సార్లు నా భార్య కాదంటాడు. ఇంకా నువ్వు దేవుడు ఇవ్వడం అని చెప్పి అవిశ్వాసంలో హగర్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఒక్కసారి నీవు నమ్మావంటే దేవుడు నీవు నమ్మిన దాన్ని బట్టి నిన్ను నీతిమంతుడిగా తీర్చడమే కాదు, నీలోంచి నీతి క్రియలు కూడా బయటికి తీసుకొస్తాడు. గ్రేస్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ హీ విల్ నాట్ ఇంప్యూట్ రైచియస్నెస్ బట్ హీ విల్ ఆల్సో బ్రింగ్ రైచియస్ వర్క్స్ అవుట్ ఆఫ్ యూ. కృప ఎంత శక్తివంతమైందంటే నీలోకి నీతి పెట్టడమే కాదు, నీతి క్రియలు కూడా బయటికి తీసుకొస్తాడు. కాబట్టి కృపావాక్యములోంచి వచ్చే విశ్వాసము వ్యర్థము కాదు, అది క్రియారూపంగా మారి తీరుతుంది. అంటే అది ఎలా మొదలైంది? క్రియలు లేకుండా మొదలైంది. ఎలా మొదలైంది? ఆశ్చర్యపోతే వీడిని పాపాలు ఇచ్చాడు కదా, ఎలా బ్లెస్ అయ్యాడు? విశ్వాసం అంత గొప్పది. ఎందుకంటే క్రియల ద్వారా సంపాదించేవాడి కంటే విశ్వాసము 10 రెట్లు ఎక్కువ ఘనత తీసుకొస్తుంది. ఫెయిత్ క్యాన్ పాస్ ఓవర్ వర్క్ పీపుల్ అట్ ఎ హైయర్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. సరే, ఎలా తెలుస్తుంది మరి మనం ఆశీర్వదించబడ్డాము అని ఎలా తెలుస్తుంది? రోమీలు 13:14 కూడా చదువు. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. వాగ్దానం ఏమవుతుందంట? నిరర్ధకం అయిపోతుందంట. అబ్రహాం ఆశీర్వాదంలో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. అవునా? అబ్రహాం మనం చూసుకోవాలి. ఆశీర్వాదం అంటే ఒక్కొక్కసారి మరి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. అంటే ఈ ఆజ్ఞ పాటించకపోతే ఇది జరుగుతుంది, ఇది పాటిస్తే జరుగుతుంది అనేది పాత నిబంధనలో జరగాల్సింది దేవుడు దాని నుంచి విడిపించి అది చేయలేనిది మన ద్వారా చేయిస్తున్నాడు. యేసయ్యా నేను నమ్ముచున్నాను. అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఏమేమైతే ఆజ్ఞాపించావో అన్నిటినీ నమ్ముతున్నాను, అవన్నీ నా జీవితంలో జరగాలని నమ్ముచున్నాను. అబ్రహాము నమ్మాడు, అతన్ని ఆశీర్వదించావు. నేను నమ్ముతున్నాను, నువ్వు నన్ను ఆశీర్వదించబోతున్నావు. ఆశీర్వాదాలన్నీ కృప ద్వారా ఇస్తున్నావు, విశ్వాసం ద్వారా ఇస్తున్నావు. ఇవన్నీ నా నీతికి ఉపయోగపడతాయి. ఈ ఆశీర్వాదము నాలోంచి పరిశుద్ధతను బయటికి తీసుకొస్తుంది. ఈ ఆశీర్వాదము నాలో చెడుతనాన్ని తీసివేస్తుంది. ఆశీర్వాదము ఏసావు జీవితంలో చెడుతనాన్ని తీసేసినట్లు నా జీవితంలో అన్ని చెడు తీసేస్తుంది. ఎందుకంటే ఆశీర్వాదము నా మీద ఆజ్ఞాపించబడ్డది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.